Hi, I am Sheikh Mahbub Basha. Welcome to my channel. Happy learning. Today we start the refraction of light at curved surfaces. So this is your textbook as it is. I have taken the PDFs cropped and I am displaying on the screen. It is a common observation that some people use spectacles. Spectacles అంటే కళ్ళద్దాలు. వేరే వాళ్ళు కళ్ళద్దాలు వాడడం మనం చూస్తుంటాం. మన క్లాస్లో చాలామంది ఉంటారు. నేనే వాడతాను. మన సార్లు చాలామంది వాడతారు. మేడమ్స్ చాలామంది వాడతారు. ఫిజిక్స్ సారు, భాష సారు కూడా వాడతాడు. రైట్. ఫర్ రీడింగ్ ది వాచ్ పెయింట్ repairer uses a small magnifying glass to see tiny parts of the watch. సో కన్నులో దగ్గరగా గుచ్చుకొని దగ్గరగా పెట్టి డైమండ్స్ను ఇలాంటి వాటిని చెక్ చేస్తూ ఉంటారు. చాలా మైన్యూట్ వెరీ స్మాల్ పార్ట్స్ను వాచ్ రిపేర్ చేసేటప్పుడు లోపల ఉన్న పార్ట్స్ చాలా ఫైన్గా ఉంటాయి, చాలా చిన్నవిగా ఉంటాయి. సో దోస్ ఆర్ అబ్జర్వ్డ్ అండర్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. హ్యావ్ యూ ఎవర్ టచ్డ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ విత్ యువర్ హ్యాండ్? Have you ever touched the glass in the spectacles used for reading with your hand? ఎప్పుడన్నా టచ్ చేసి చూసావా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ను? మనం భూతద్దం అని పిలుస్తూ ఉంటాం దాన్ని. భూతద్దం అంటాము. మనం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, చూసే ఉంటాం మనం. హ్యావ్ యూ ఎవర్ టచ్డ్ ది గ్లాస్ ఇన్ ద స్పెక్టకల్స్? కళ్ళద్దాల్లో ఉండే గాజును ఎప్పుడైనా చేత్తో తాకి చూసావా అని అడుగుతున్నాడు. ఈజ్ ఇట్ ఏ ప్లేన్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్? అది కిటికీ అద్దంలాగా, మనం రోజు తలదూకోవడానికి చూసుకునే అద్దంలాగా ఫ్లాట్గా ఉందా, లేకుంటే ఏదైనా కర్వ్డ్గా ఉందా, వంపుగా ఉందా అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా చూసారా మీరు? ఆ కళ్ళద్దాలు కర్వ్డ్గా ఉంటాయి. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కూడా కొంచెం కర్వ్గా ఉంటుంది. ఈజ్ ఇట్ థిక్కర్ ఇన్ ది మిడిల్ ఆర్ అట్ ది ఎడ్జ్? సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మిడిల్లో థిక్గా ఉంటుంది, ఎడ్జెస్లో థిన్గా ఉంటుంది. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ఏ ప్లేన్ సర్ఫేస్ ఇన్ ది ప్రీవియస్ చాప్టర్. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ఏ ప్లేన్ సర్ఫేస్ ఇన్ ది ప్రీవియస్ చాప్టర్. దీని ముందు పాఠంలో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్లో మనం రిఫ్రాక్షన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం అన్నారు. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ వినని వాళ్ళ కోసం కొన్ని ముఖ్యమైనవి ఒకసారి రిపీట్ చేసి తర్వాత నెక్స్ట్కి వెళ్దాము. రైట్. వాక్యూమ్, ఏ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ c is equal to 3 into 10 to the power of 8 meter per second. సో వాక్యూమ్లో లైట్ వెళ్ళే స్పీడ్ 3 into 10 to the power of 8 అంటే 3 పక్కన ఎన్ని జీరోస్ పెట్టుకోవాల్సి వస్తుందమ్మా? 3 పక్కన 8 జీరోస్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో చాలా పెద్ద వాల్యూ, చాలా హై స్పీడ్. దాన్ని మనం సి సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై లెటర్ సి అండ్ దిస్ ఈజ్ ది మ్యాక్సిమం స్పీడ్ పాసిబుల్ ఇన్ ది యూనివర్స్. ఈ విశ్వంలో ఇంతకంటే స్పీడ్ ఎవరికీ లేదు. లైట్కు మాత్రమే ఆ స్పీడ్ ఉంది. అది కూడా వ్యాక్యూమ్లో మ్యాక్సిమం స్పీడ్ ఉంది. సో మీడియం ఒకటి, వ్యాక్యూమ్ ఒకటి. సో ఈ రెండు లైట్ రేస్, ఒకటేమో వ్యాక్యూమ్, ఇంకోటేమో మీడియం. చూడు, ఇక్కడ వైట్ లైన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, బ్లాక్ లైన్ స్లోగా వెళ్ళింది. అంటే వ్యాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంది, సి మీటర్ పర్ సెకండ్. అదే మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ వి మీటర్ పర్ సెకండ్, అది స్లోగా ఉంది. సో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి బై వి. వ్యాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ లైట్ మ్యాక్సిమం ఉంటుంది, ఆ వాల్యూను సితో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను. అట్లాగే ఇంకొక ట్రాన్స్పరెంట్ మీడియంలో, అంటే వాటర్, గ్లాస్ ఇలాంటి లైట్ తన గుండా పాస్ కాగలిగిన మీడియంస్ను ట్రాన్స్పరెంట్ మీడియం అంటాం. అట్లాంటి ఒక మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ వి అనుకుంటే, వ్యాక్యూమ్లోనేమో సి, మీడియంలోనేమో స్పీడు వి. అప్పుడు ఆ సి బై విని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం అంటాం. ఎన్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఎన్ అంటే సి బై వి, సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, వి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సి కన్నా వి తక్కువ, న్యూమినేటరే ఎక్కువ, డినామినేటరే తక్కువ. సో న్యూమినేటర్ ఎక్కువ, డినామినేటర్ తక్కువ అంటే ఆ ఫ్రాక్షన్ గ్రేటర్ దాన్ 1 అయి ఉంటుంది. సో 1.1, 1.2, 1.5, 2, 2.5 ఇలాగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మీడియం 1, మీడియం 2 రెండు ఉన్నాయి.
పైన బిస్కెట్ కలర్లో ఉన్నది మీడియం 1, కింద గ్రే కలర్లో ఉన్నది మీడియం 2. చూడ రైట్ హ్యాండ్ సైడ్ నేమ్స్ కనిపిస్తున్నాయి, మీడియం 1, మీడియం 2. స్పీడ్ ఆఫ్ లైట్ రే రెండు ఒకేసారి పంపిస్తే ఒకేసారి స్టార్ట్ అయితే, కానీ అవి వెళ్ళే స్పీడ్స్ వేరే ఉన్నాయి. మీడియం 1లో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మీడియం 2లో స్లోగా వెళ్తుంది. సో స్పీడ్ ఆఫ్ లైట్ v1 ఈజ్ గ్రేటర్ ఎక్కడంటావు? స్పీడ్ ఆఫ్ లైట్ v1 గ్రేటర్ ఎక్కడ? మీడియం 1లో. దెన్ స్పీడ్ ఆఫ్ లైట్ v2 ఈజ్ స్లోవర్. దేంట్లో స్లోవరు? మీడియం 2లో స్లోవర్. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ స్లోవర్ ఇన్ మీడియం 2, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ గ్రేటర్ ఇన్ మీడియం 1. దెన్ ది మీడియం ఇన్ విచ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ గ్రేటర్ ఈజ్ కాల్డ్ రేరర్ మీడియం. ఏ మీడియంలో అయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుందో ఆ మీడియంను రేరర్ మీడియం అని అంటాం. ద మీడియం ఇన్ విచ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ గ్రేటర్ ఈజ్ కాల్డ్ రేరర్ మీడియం. ఇక ఎల్లో కలర్లో ఉన్న చదవండి. ద మీడియం ఇన్ విచ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ స్లోవర్ ఈజ్ కాల్డ్ డెన్సర్ మీడియం. తర్వాత ఇంకొక వీడియో చూద్దాం. మీడియం 1, ఇక్కడేమో మీడియం 2. ఇంటర్ఫేస్ ఏంటి? ఇక్కడ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఈ పైనున్న మీడియం 1 కిందున్న మీడియం 2లను సపరేట్ చేస్తున్న లైన్ను ఏమంటాం? ఇంటర్ఫేస్ అని అంటాం. ఓకేనా? సో ఇన్సిడెంట్ రే ఎక్కడైతే ఇంటర్ఫేస్ను టచ్ చేసిందో, ఇన్సిడెంట్ రే ఎక్కడైతే ఇంటర్ఫేస్ను టచ్ చేసిందో అక్కడ నార్మల్ డ్రా చేసాం. ఎవరికి నార్మల్ ఇది? ఈ డాటెడ్ లైను నార్మల్ అని అంటున్నాం. ఎవరికి నార్మల్? ఇంటర్ఫేస్కు నార్మల్. ఇంటర్ఫేస్ ఎక్కడుంది? రెండు మీడియంస్ను సపరేట్ చేస్తున్న లైను ఇంటర్ఫేస్. ఆ లైన్కు నార్మల్ డ్రా చేసాము. ఎక్కడ ఇన్సిడెంట్ రే ఎక్కడ టచ్ చేసిందో అక్కడ డ్రా చేసాం. ఈ రే అదే నార్మల్ వెంబడి కంటిన్యూ అయిపోయింది. సో డ్యూరింగ్ నార్మల్ ఇన్సిడెంట్స్, though there is a change of medium, the light ray does not deviate, does not bend. ఓకేనా? సో మామూలుగా అయితే బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్, మీడియం 1లో స్పీడ్ ఆఫ్ లైట్ వేరే, మీడియం 2లో స్పీడ్ ఆఫ్ లైట్ వేరే, అలా స్పీడ్ ఆఫ్ లైట్ చేంజ్ అవ్వడం వల్ల బెండ్ అవుతుంది లైట్ రే. అంటే డైరెక్షన్ మార్చుకుంటుంది, డీవియేట్ అవుతుంది, పక్కకు తిరుగుతుంది. కానీ ఇక్కడ ఇలా ఇన్సిడెంట్ రే ఎల్లో కలర్లో ఉన్నది ఏంటి? ఇన్సిడెంట్ రే ఎక్కడుంది? అది నార్మల్ వెంబడి వచ్చింది. సో దాన్ని నార్మల్ ఇన్సిడెంట్స్ అంటాం. సో డ్యూరింగ్ నార్మల్ ఇన్సిడెంట్స్, దో దెర్ ఈజ్ ఏ చేంజ్ ఆఫ్ మీడియం 1 నుంచి మీడియం 2లోకి లైట్ రే ఎంటర్ అయినప్పటికీ, ది లైట్ రే డజ్ నాట్ డీవియేట్. లైట్ రే పక్కకు మారదు, పక్కకు వంగదు, దిశ మార్చుకోదు. అదే డైరెక్షన్లో అదే నార్మల్ వెంబడి అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, దిస్ ఈజ్ రేరర్ మీడియం. ఎన్ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ఆర్. అక్కడ ఆర్ సఫిక్స్ రాయాలమ్మా. నాకు టైపింగ్ కుదరక అలా రాశాను. కానీ డెన్సర్ మీడియంకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? ఎన్డి. రెండింటిని సపరేట్ చేస్తున్న లైన్ ఏంటి? ఇంటర్ఫేస్. ఇదేంటిది ఎల్లో కలర్లో? ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఎక్కడ టచ్ చేసిందో ఆ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేస్తాము. ఎవరికి? ఇంటర్ఫేస్కు నార్మల్ డ్రా చేస్తాము. రైట్, డ్రా చేసాము. నౌ దిస్ ఈజ్ ది రిఫ్రాక్టెడ్ లైట్ రే. అంటే ఆ ఎల్లో కలర్ లైట్ రే స్ట్రైట్గా వెళ్లకుండా పక్కకు తిరిగింది, డైరెక్షన్ మార్చుకుంది. రెండవ మీడియంలోకి ఎంటర్ అవ్వడమే ఆలస్యం, లైట్ డైరెక్షన్ మార్చుకుంది. దాన్నే రిఫ్రాక్టెడ్ రే అంటాం. ది యాంగిల్ between incident ray and normal is called angle of incidence and is represented by the symbol I. And similarly, the angle between the refracted ray and the normal, the angle between the refracted ray and the normal is called angle of refraction and it is represented by letter R. So here Snell's law, what is that Snell's law? NR sin I is equal to ND sin R. NR sin I అవి రెండు ఒక పేరు. రేరర్ మీడియంలో ఉన్న ఐ యాంగిల్, రేరర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ఆర్ ఒక పేరు. అవన్నీ ఎల్హెచ్ఎస్ సైడ్ రాశాను. NR sin I is equal to
డెన్సర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ND అండ్ డెన్సర్ మీడియంలో ఉన్న యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R ఒక పెయిర్, ND R ఒక పెయిర్. అందుకే RHS సైడ్ ND sin R అని రాశాం. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ NR అన్నప్పుడు R సఫిక్స్ రాయాలి, ND అన్నప్పుడు D సఫిక్స్ రాయాలి. ఇక్కడ NR ఎక్కడ, ND ఎక్కడ, N1 ఎక్కడ, N2 ఎక్కడ, ఈ డౌట్స్ వస్తాయి. I ఏ మీడియంలో ఉంది, NRలో ఉంది, కాబట్టి sin I ముందర NR ఉండాలి. R యాంగిల్ R ఎక్కడుంది, ND మీడియంలో ఉంది, కాబట్టి sin R ముందర ఏముండాలి, ND ఉండాలి. సో I అండ్ NR ఒక పెయిర్, R అండ్ ND ఒక పెయిర్. ఈ డయాగ్రామ్ను చూసి రాయాలి. బట్టి N1 sin I = N2 sin R, N1 sin I = N2 sin R అని బట్టి పట్టినట్టుగా చెప్పకూడదు. డయాగ్రామ్ చూసి I ఎక్కడుందప్ప, sin I రాశాను, I ఏ మీడియంలో ఉంది, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ NR, sin I ముందర NR రాస్తాను. R యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R, sin R రాశాను, sin Rకు ముందర R ఉన్న మీడియం ఏది, డెన్సర్ మీడియం, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమి, ND, కాబట్టి sin R ముందర ND రాస్తాను అని ఇలా రాయాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ లైట్ రే బెండ్ అయ్యింది. ఎల్లో లైన్ను అట్లే పొడిగిస్తే చూపించే డైరెక్షన్తో పోలిస్తే బెండ్ అయింది. ఈ రెడ్ కలర్ లైట్ కొంచెం ఎల్లో కలర్ లైట్తో పోలిస్తే, లైట్ రేతో పోలిస్తే కొంచెం పక్కకు తిరిగింది. ఏ పక్కకు తిరిగిందమ్మా, నార్మల్ సైడ్కు తిరిగింది. ది లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. సో కన్క్లూజన్ చెప్దాం. వెన్ ఏ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ rarer medium to denser medium, it bends towards the normal. When a light ray travels from rarer medium to denser medium, it bends towards the normal. Okay? ఇప్పుడు ఇంకొక వీడియో చూద్దాం. This is rarer medium, refractive index NR. This one is denser medium, refractive index ND. This is interface, that is the line separating the two media. This one is incident ray. So the ray is starting from denser medium. So a normal is drawn to the interface at the point of incidence. At the point where the incident ray touches, a normal is drawn to the interface. This is refracted ray. So here the angle between the incident ray and the normal is called angle of incidence and is represented by letter I. The angle between refracted ray and the normal is called angle of refraction and is represented by letter R. Here Snell's law is obeyed and it is given by ND sin I is equal to NR sin R. So I is in the medium of refractive index ND, therefore ND sin I. Angle R is in the medium of refractive index NR, therefore NR sin R. So according to Snell's law, ND sin I is equal to NR sin R. Okay, right. ఇప్పుడు ఇంకో వీడియో చూద్దాం. సో రేరర్ మీడియం, డెన్సర్ మీడియం, లైట్ రే ఇన్సిడెంట్ అయిన చోట నార్మల్ డ్రా చేసాం. ఈ నార్మల్కు ఇన్సిడెంట్ రేకు మధ్య ఉన్న యాంగిల్ను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం, దాన్ని ఐతో సూచిస్తాం. ఓకే, గుడ్. వాటర్ కనుక డెన్సర్ మీడియం అయితే చూడమ్మా, ఇక్కడ ఈ డెన్సర్ మీడియం కనుక వాటర్ అనుకుంటే ఎగ్జాంపుల్, అప్పుడు ఈ రెడ్ కలర్ ఉన్నది రిఫ్రాక్టెడ్ రే. బెండ్ అయిందా లేదా, అయ్యింది. ఎలా బెండ్ అయింది, టువర్డ్స్ ది నార్మల్ అయ్యింది. బ్లూ కలర్తో పోలిస్తే ఎంతో కొంత నార్మల్ సైడ్కు వచ్చింది, కాబట్టి ది రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. దిస్ లైట్ రే ఈజ్ ట్రయింగ్ టు ఎంటర్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం, సో బెండింగ్ టుక్స్ ప్లేస్ అండ్ దిస్ బెండింగ్ ఈజ్ టువర్డ్స్ ది నార్మల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వాటర్ డెన్సర్ మీడియం అనుకున్నాము, అప్పుడు లైట్ రే ఇలా ఉంది. ఆ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ను R1 అనుకున్నాం. ఇప్పుడు ఇదే డెన్సర్ మీడియంను ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వాటర్ అనుకున్న ఈ డెన్సర్ మీడియంనే ఈసారి గ్లాస్ అనుకుంటే, అప్పుడు రిఫ్రాక్టెడ్ రే రెడ్ కాదు, ఈ ఎల్లో కలర్ అవుతుంది. రెడ్ కలర్ రే ఇప్పుడు వాటర్ అనుకుంటే, ఎల్లో కలర్ ఇప్పుడు గ్లాస్ అనుకుంటే, మరి రెండు ఒకలాగా ఉన్నాయా, లేవు. సో ఇక్కడ ఈ గ్లాస్లో అనుకున్నప్పుడు లైట్ రే ఇంకా నార్మల్ సైడ్కి వచ్చేసింది.
So light ray bends more in glass than water. So glass is more denser than water. Glass is more denser than water. ఓకేనా? మళ్ళీ ఒకసారి పిక్చర్ గమనించు. రేరర్ మీడియంలో ఒక లైట్ రే వచ్చింది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, ఓకే. డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి బెండ్ అవుతుంది, ఓకే. అది కూడా టువర్డ్స్ నార్మల్, ఓకే. ఫస్ట్ ఒకసారి ఈ డెన్సర్ మీడియం వాటర్ అనుకుంటే అప్పుడు రెడ్ కలర్ లైన్, అదే డెన్సర్ మీడియం గ్లాస్ అనుకుంటే ఈసారి ఎల్లో కలర్ లైన్. అంటే వాటర్ అనుకున్నప్పుడు కంటే గ్లాస్ అనుకున్నప్పుడు లైట్ రే నార్మల్ సైడ్కి ఇంకా ఎక్కువ నార్మల్ సైడ్కి వెళ్ళిపోయింది, అంటే బెండింగ్ ఎక్కువ జరిగింది. సో కన్క్లూజన్ ఏంటి? లైట్ రే బెండ్స్ మోర్ ఇన్ గ్లాస్ దాన్ వాటర్. వాటర్లో కన్నా గ్లాస్ అనుకున్నప్పుడు లైట్ రే నార్మల్ సైడ్కు ఎక్కువగా వంగింది. సో గ్లాస్ ఈజ్ మోర్ డెన్సర్ దాన్ వాటర్. దేంట్లో ఏ మీడియంలో లైట్ రే ఎక్కువ బెండ్ అవుతుందో, ఎక్కువ పక్కకు తిరుగుతుందో ఆ మీడియము డెన్సర్ అంటుంది. కొంచెమే తిరిగితే అది రేరర్ అవుతుంది. ఇక్కడున్న రెండిట్లో వాటర్, గ్లాస్లో వాటర్ కన్నా గ్లాస్లో ఎక్కువ బెండ్ అయింది కాబట్టి, ఎక్కువ నార్మల్ సైడ్కి వెళ్ళింది కాబట్టి గ్లాస్ డెన్సర్, వాటర్ అనేది రేరర్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే, వాటర్ను గ్లాస్ కంపేర్ చేస్తే గ్లాస్ ఈజ్ డెన్సర్, వాటర్ ఈజ్ రేరర్. ఓకే. సో మనకు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రివిజన్ చేసుకున్నాము లాస్ట్ చాప్టర్ నుంచి. సో ఇప్పుడు మన మెయిన్ లెసన్లోకి వెళ్దాం. రైట్. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్. ఇక్కడ మ్యాటర్ ఏమి ఇచ్చారో చూద్దాం. కొంచెం ఫాస్ట్ అవుతాను. డ్రా అన్ arrow of length 4 cm using a black sketch pen and on a thicker sheet of paper. Take an empty cylindrical shaped transparent vessel such as glass tumbler. Keep it on the table. Ask your friends to bring the sheet of paper on which arrow has drawn behind the vessel while you look at it from the other side. ఓకే. అంటే ఏం చెప్తున్నాడు? ఒక పేపర్ మీద ఒక చిన్న ఆరో డ్రా చేయి, ఒక సిలిండర్ అంటే ఒక జార్ లాంటి గ్లాస్ వెజల్ ఏదైనా తీసుకో, నీళ్ళు తాగే గాజు గ్లాసే అనుకుందాం. దాని వెనకాల ఈ ఆరోను పెట్టి ఇంకో వైపు నుంచి చూడు, నీకు చూడు ఎలా కనిపిస్తుందో చూడు అన్నాడు. వాట్ డూ యూ సీ? విల్ యూ సీ ఏ డిమినిష్డ్ ఇమేజ్ ఆఫ్ ది ఆరో? వాట్ డూ యూ సీ? వై డూ యూ సీ ఏ డిమినిష్డ్ ఇమేజ్? ఈజ్ ద ఇమేజ్ రియల్ ఆర్ వర్చువల్? కెన్ యూ డ్రా ఏ రే డయాగ్రమ్ షోయింగ్ హౌ ఇట్ ఈజ్ ఫార్మ్డ్? రే డయాగ్రమ్ అంటే ఏంటో మీకు ఇంకా క్లియర్గా తెలియాలి. ఇమేజ్ రియలా వర్చువలా అంటున్నాడు, అసలు ఈ మీనింగ్ ఏంటో ఇంకా మీకు తెలియదు. డిమినిష్డ్ అంటే స్మాల్ సైజ్డ్ అని ఇక్కడ ఇచ్చాడు. డిమినిష్డ్ అంటే స్మాల్ సైజ్డ్ అని ఇచ్చాడు. సో నేను ఇక్కడ చెప్తున్న ఈ యాక్టివిటీని నేను చేశాను. యాక్చువల్గా నేను చేసిన ఆ యాక్టివిటీ వీడియో చూడండి, మీరు కూడా ఇంట్లో చేయొచ్చు. ఈ వీడియో ఇది చేశాక, ఈ వీడియో చూశాక మళ్ళీ మాట్లాడదాం. ఒక యారో మార్క్ డ్రా చేసాము. సీసా ఖాళీ ఉన్నప్పుడు యారో ఏ డైరెక్షన్లో ఉందో, సీసా ఉన్నా లేకున్నా ఖాళీ సీసా పెడితే ఏమీ మనకు డిఫరెన్స్ ఏం పడలేదు. యారో అలాగే కనిపిస్తుంది, ఆ డైరెక్షనే కనిపిస్తుంది. వాటర్ పోసాక యారో డైరెక్షన్ రివర్స్ కనిపిస్తుంది. వాటర్ పోసాక యారో డైరెక్షన్ రివర్స్ కనిపిస్తుంది. ఎందుకు ఇలాగా? ఏంటి? ఆ వెనకున్న అట్టను జరిపి మళ్ళీ చెక్ చేసుకో. యారో లెఫ్ట్ మన ఎడమ చేతి నుంచి కుడి చేతి వైపుకే ఉంది. మన కుడి చేతి వైపు చూపిస్తాను యారో, నీళ్ళల్లోంచి చూసేసరికి కుడి నుంచి ఎడమకు చూపిస్తుంది. సో ది డైరెక్షన్ ఆఫ్ యారో హ్యాస్ చేంజ్డ్ వెన్ యూ సీ త్రూ ది జార్ ఫిల్డ్ విత్ వాటర్. ఎంటీ జార్లో చూస్తే ఎట్లుండే యారో అట్లే కనిపించింది. వాటర్ ఫిల్ చేసిన జార్లో చూస్తే యారో మార్క్ రివర్స్ కనిపిస్తోంది. సో ఈ యాక్టివిటీ 1 చేసి చూసాం మనం. దీంట్లో ఏం అడుగుతున్నాడు చూడు. ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు ఫిల్ ది వెజల్ విత్ వాటర్. లుక్ అట్ ది ఫిగర్ ఆఫ్ యారో ఫ్రమ్ ద సేమ్ పొజిషన్ యాజ్ బిఫోర్. వాట్ డూ యూ సీ నౌ? అంటే ఈసారి ఏం చేశారు? ఫిల్డ్ విత్ వాటర్ అన్నమాట. రైట్. వాట్ డూ యూ సీ నౌ? డూ యూ గెట్ అన్ ఇన్వర్టెడ్ ఇమేజ్? ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చిందా? వచ్చింది మనకు. అంటే తలకింద లేదు కదా, యారో ఇట్లా ఉండాల్సింది అట్టబోయింది కదా. రైట్, రివర్స్ అయింది. In the first case, when the vessel is empty, light from the arrow refracts at the curved surface, moves through the glass and emits into air when it again undergoes refraction on the opposite curved surface of the vessel and comes out
into the air. In this way, light travels through two media and comes out of the vessel and forms a diminished image. Okay. So in the first case లో diminished image కానీ మనకు ఆల్మోస్ట్ సేమ్ ఇమేజ్ కనబడింది. ఫస్ట్ కేసులో ఏమంటున్నాడు, ఫస్ట్ కేసులో అంటే గ్లాస్లో వాటర్ ఫిల్ చేయనప్పుడు డిమినిష్డ్ ఇమేజ్ అన్నాడు, బట్ మనకైతే సేమ్ సైజ్ ఇమేజ్ కనిపించింది. రైట్. ఇన్ ది సెకండ్ కేస్ అంటే ఏంటి, సెకండ్ కేస్ అంటే ఏంటి మనం వాటర్ ఫిల్ చేసినప్పుడు లైట్ ఎంటర్స్ ద కర్వ్డ్ సర్ఫేస్, మూవ్స్ త్రూ వాటర్, కమ్స్ అవుట్ ఆఫ్ గ్లాస్ అండ్ ఫార్మ్స్ an inverted image. సో సెకండ్ కేసులో ఎప్పుడైతే వాటర్తో ఫిల్ చేసామో ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. when the vessel is filled with water, there is a curved interface between the two media air and water, assuming that the refractive index of both water and glass are same. ఈ పాయింట్ ఇంపార్టెంట్. assuming that the refractive index of both glass and water are same. actually they are not same అనుకో అంటున్నాడు, రెండు ఈక్వల్ అనుకో అంటున్నాడు. This setup of air and water separated by a curved surface is shown in figure. What happens to a ray that incident on a curved surface separating two media? Are the laws of refraction still valid? Are the laws of refraction still valid? Let us find out. అయితే మనం రేస్ తోటి అసలు ఏం జరిగింటుందో ఒకసారి చూద్దాం ఇక్కడ. రైట్. సో ఇక్కడ ఈ మనం పైనుంచి చూస్తున్నాం అనుకుందాం. ఇది మనం తీసుకున్న ఆ గ్లాస్ టంబ్లరు, అందులో వాటర్ లేదు. సో జస్ట్ ఆ గ్లాస్ మాత్రమే రౌండ్ రింగ్ లాగా కనిపిస్తుంది. పైనుంచి చూస్తాం మనం. ఇక్కడ యారో మార్క్ ఉంది. యారో మార్క్ నుంచి మనం కావాలంటే 100 రేస్ గీయచ్చు. అయితే ఆ పై ఎడ్జ్లో ఒకటి, కింద ఎడ్జ్లో ఒకటి, 2 రేస్తో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ది లైట్ రే స్టార్టెడ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ట్రావెల్డ్ త్రూ ది గ్లాస్ టంబ్లర్. సో ఎయిర్ నుంచి గ్లాస్లోకి వెళ్తున్నాం, మళ్ళీ గ్లాస్లోంచి ఎయిర్లోకి వస్తున్నాం, మళ్ళీ ఎయిర్లోంచి గ్లాస్లోకి, మళ్ళీ గ్లాస్లోంచి ఎయిర్లోకి. ఇలా చేసినప్పుడు కొంత చేంజ్ వస్తూ ఉంటుంది, కొంత డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అయితే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం అనమాట. రిఫ్రాక్షన్ నెగ్లెక్ట్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు గమనిస్తే ఆబ్జెక్ట్ యారో సైడ్ ఏ పక్కకుందో ఇమేజ్ కూడా యారో ఆట్ సైడ్కే ఉంది. అంటే తలభాగము పైకి ఉంటే ఇక్కడ తలభాగం పైకే ఉంది. దాన్ని మనం యాన్ అప్ సైడ్ అప్ అంటాం. పైన ఉండాల్సిన యారో పైకే ఉంది అని అర్థం. యాన్ అప్ సైడ్ అప్ యారో ఈజ్ ఫార్మ్డ్ అంటే యాన్ అప్ సైడ్ అప్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అని అంటాం. ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలాగే ఇమేజ్ ఫామ్ అయింది. దాని తల పైకి ఉంటే దీని తల కూడా పైకే ఉంది అని అర్థం. రైట్. ఇప్పుడు ఈ గ్లాస్ టంబ్లర్ను వాటర్తో ఫిల్ చేసిన ఎగ్జాంపుల్లో ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ గ్లాస్ టంబ్లర్. నౌ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్. లోపల కూడా నీళ్ళు పోసేసాము. ఇది ఆబ్జెక్ట్. ఏ రే ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పైనుంచి మనం ఒక రేను తీసుకుంటే ఇక్కడ చూడు, దట్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. ఎయిర్ నుంచి వాటర్లోకి వెళ్ళేసరికి బెండ్స్ టువర్డ్స్ నార్మల్. రైట్. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్, ఇక్కడ చూడు, ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేసాం అనుకుందాం. రైట్. ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేస్తే ఆ నార్మల్ ఇలా అవుతుంది, అవునా? సో అప్పుడు ఈ యాంగిల్ ఐ అవుతుంది, ఈ యాంగిల్ ఆర్ అవుతుంది కదా. ఈ లైట్ రే ఎంటరింగ్ ఫ్రమ్ ఎయిర్, ఇక్కడ ఏముంది బయట, దిస్ ఈజ్ ఎయిర్, లోపల ఏముంది, ఇది వాటర్. ఎయిర్ నుంచి వాటర్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, బెండ్స్ టువర్డ్స్ నార్మలా, బెండ్ అవే ఫ్రమ్ నార్మలా? ఆఫ్ కోర్స్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. కాబట్టి లైట్ రే బెండ్ అయింది. ఇంతకుముందు లోపల కూడా ఎయిర్ ఉండింది కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోయింది లైట్ రే. కానీ ఈసారి ఎయిర్ నుంచి బ్లూ కలర్ అంతా ఎయిర్, ఈ గ్రే కలర్ అంతా కూడా వాటర్. సో ఎయిర్లోంచి వాటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లైట్ రే బెండ్స్ టువర్డ్స్ నార్మల్ కాబట్టి బెండ్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్. ఈసారి లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ నార్మల్. చూస్తున్నావా? సో ఇక్కడతో పోలిస్తే ఇక్కడ యాంగిల్ ఎక్కువ ఉంది, చూసావా? సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్
ఐ కన్నా ఆర్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈసారి వాటర్లోంచి ఎయిర్లోకి వస్తున్నాం కాబట్టి. సో యు ఆర్ కమింగ్ ఇన్ టు ఎయిర్, గ్లాస్లోంచి ఎయిర్లోకి వచ్చాం కాబట్టి ది లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ నార్మల్. అందుకే ఇక్కడ ఐ కన్నా ఆర్ ఎక్కువ ఉంది. వాటర్లోంచి ఎయిర్లోకి వస్తున్నాం కాబట్టి ఐ కన్నా ఆర్ గ్రేటర్. డెన్సర్ నుంచి రేరర్లోకి వస్తున్నాం కాబట్టి లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ నార్మల్, కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇదే మాదిరిగా లైట్ రే ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఒక లైట్ రే తీసుకుంటే ఆ లైట్ రే ఇలా వచ్చి ఇక్కడ మీడియం చేంజ్ అవుతుంది కాబట్టి సో ఈ లైట్ రే కూడా ఇలా రెడ్ కలర్ బాటమ్ నుంచి డిఫరెన్స్ చూపించడం కోసము టాప్ నుంచి వచ్చేది ఎల్లో కలర్ తీసుకున్నాం, బాటమ్ నుంచి వచ్చేది రెడ్ కలర్ తీసుకున్నాం. ఇదేమో అలా బెండ్ అయి వెళ్ళింది. సో ఇప్పుడు ఇమేజ్, ఇక్కడ మీరు ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇమేజ్ ఇక్కడ తలకిందులుగా ఉంది. ఎందుకని? హెడ్ నుంచి స్టార్ట్ అయిన లైట్ రే ఎక్కడ చేరిందో అక్కడ హెడ్డే రావాలి. టెయిల్ నుంచి అంటే యారో యొక్క బాటమ్ నుంచి స్టార్ట్ అయిన రెడ్ కలర్ లైట్ రే ఎక్కడ చేరిందో అక్కడ యారో యొక్క బాటమ్ రావాలి. సో మొత్తానికి ఈ రేస్ అటు వెళ్ళేసరికి రివర్స్ అయ్యాయి కాబట్టి ఇమేజ్ కూడా రివర్స్ అవుతుంది. సో హియర్ we get an upside down, పైకి ఉండాల్సింది కిందికి అయిపోయింది, తలకిందులు అయింది అని అర్థం. అప్సైడ్ డౌన్ అంటే తలకిందులుగా అని అర్థం. సో an upside down image is formed. ఓకేనమ్మా? రైట్.